Make the ground shake. హాయ్ అండి, నా పేరు రఘువీర్. మీరు చూస్తున్నారు వెంకట రఘువీర్ ఛానల్. మీ అందరికీ నా ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకుందాం మొబైల్ ఛార్జింగ్ మేకింగ్ గురించి. అవునండి, మీరు రోజు వాడే మొబైల్ ఛార్జర్ ఎలా తయారు చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కేవలం కొన్ని రా మెటీరియల్ సహాయంతో మనం ఈ మొబైల్ ఛార్జర్ తయారు చేసుకొని ఒక చిన్న మంచి బిజినెస్ లాంటిది ఇంట్లోనే మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి పెద్దగా తయారు చేయడానికి ఎక్విప్మెంట్ అనేది ఏం అవసరం లేకుండానే ఒక పీసీబీ బోర్డ్, ఒక క్యాబినెట్, ఒక వైర్తో మీరు ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. సాల్టరింగ్ సెట్ ఒకటి కావాల్సి ఉంటుంది. చూద్దాం మనకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి రా మెటీరియల్ అవసరం అవుతుందో ముందుగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు అందరికంటే వీడియోస్ ముందుగా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నా ఛానల్కి కనెక్ట్లో ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మనకి మొబైల్ ఛార్జర్ తయారు చేయడానికి ముఖ్యంగా కేవలం మూడే స్పేర్ పార్ట్స్ అవసరమైతే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది పీసీబీ బోర్డ్. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి పీసీబీ బోర్డ్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. దీని రేటు దాదాపుగా మీకు ఒక 10 నుంచి 12 రూపాయల వరకు ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ కావాల్సింది కేబినెట్. ఈ పీసీబీ బోర్డు పెట్టడానికి అవసరమయ్యే కేబినెట్. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ మోడల్స్లో కేబినెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా మీకు 2.5 నుంచి 3 రూపాయల మధ్యలో అందుబాటులో ఉంటుంది. అండ్ తర్వాత మీకు కావాల్సింది వైర్, కేబుల్ వైర్. ఈ కేబుల్ వైర్ కూడా డిఫరెంట్ మోడల్స్లో మీకు అవైలబుల్ ఉంటాయి. 5 పిన్స్, 1 పిన్, సింగిల్ పిన్, 2 పిన్. ఓకే అండి, ఇప్పుడు ఈ 3 రా మెటీరియల్ మనం ఉన్నట్టయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పీసీబీ బోర్డ్కి అండ్ అలాగే వైర్కి 2 కనెక్షన్లు ఇచ్చేస్తే సరిపోతుంది. కనెక్షన్లు ఇచ్చేసి ఈ కేబినెట్లో పెట్టడం ద్వారా మనకు మొబైల్ ఛార్జర్ అనేది ఇప్పుడు రెడీగా అయినట్టండి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీ ఓన్ బ్రాండ్ లేబులింగ్ చిన్న బాక్స్ ఒకటి తయారు చేసుకొని మీకు మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అండి. మీరు లైసెన్స్ గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదండి. నెలకు 2.5 లక్షల నుంచి 3 లక్షల టర్నోవర్ అయ్యే వరకు మనకు లైసెన్స్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఈ మొబైల్ ఛార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి చాలా మంచి ప్రాఫిట్సే ఉంటాయని చెప్పొచ్చు. ఎలాగంటే మనకు పీసీబీ బోర్డులో మనకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి సింగిల్ యాంప్స్ది, ఒకటి 2 యాంప్స్ది. సింగిల్ యాంప్స్ అనేది మీకు డబ్బా ఫోన్లకి వాడతారండి. అండ్ అలాగే 2 యాంప్స్ది వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ మొబైల్, ఏ మొబైల్కైనా వాడచ్చు 2 యాంప్స్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సింగిల్ యాంప్స్ రేట్ చూసుకుంటే 6 నుంచి 7 రూపాయలు ఉంటుంది. అండ్ అలాగే 2 యాంప్స్ది పీసీబీ బోర్డు చూసుకుంటే మనకు ముఖ్యంగా మీకు 10 నుంచి 11 రూపాయల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. క్యాబినెట్ వచ్చేసి 3 రూపాయలు అండ్ అలాగే వైర్ వచ్చేసి ఒక 3 రూపాయల వరకు ఉంటుంది. టోటల్గా మీరు చూసుకున్నట్టయితే మీకు ఒక 17 నుంచి 18 రూపాయల లోపే ఈ ఛార్జర్ అనేది మీకు తయారైపోతుంది. అండ్ అలాగే మీ ఓన్ బ్రాండింగ్తో బాక్స్ కనుక తయారు చేయించినట్టయితే ఆ బాక్స్ హోల్సేల్గా మీకు 1 రూపీలో పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. టోటల్గా మీరు 19 రూపాయల లోపే మీరు మొబైల్ ఛార్జర్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో ఈజీగా 25 to 30 రూపీస్ వరకు మీరు మొబైల్ షాప్స్కి హోల్సేల్గా వేసుకోవచ్చు. సో మీకు ప్రాఫిట్స్ అనేది 50% ప్రాఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.